Hi everyone, welcome to Code Kamkaji. I hope everybody are doing good. ఈరోజు మనం డిస్కస్ చేయే కాన్సెప్ట్ వచ్చేసి సోనార్ క్యూబ్ యొక్క యూఐ కేటగిరీస్. సో ఏవైతే మనకి యూఐలో కేటగిరీస్ ఉన్నాయో వాటి అన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఐ మీన్ ఇన్ షార్ట్ సోనార్ క్యూబ్ యూఐలో మనకి మేజర్ కాంపోనెంట్స్ మేజర్ కేటగిరీస్ ఏమున్నాయి వాటి యొక్క యూస్ కేస్ ఏంటి. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ హావెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజీ ఐ రిక్వెస్ట్ యూ టు గో అండ్ డూ ఇట్. సో కేటగిరీస్లో మనకి ప్రాజెక్ట్స్, తర్వాత ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా తర్వాత రూల్స్ ఉన్నాయి, ఇంకా క్వాలిటీ ప్రొఫైల్స్ అండ్ క్వాలిటీ గేట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్. సో ఇవన్నీ మనకి జనరల్గా మనకి మేజర్ కేటగిరీస్ ఇన్ టు అవర్ సోనాక్యూ. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ సెక్షన్ అనేది మనకి సోనార్ క్యూబ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ని లిస్ట్ అండ్ డిస్ప్లే చేయడానికి మేజర్గా యూజ్ చేస్తాం. అండ్ మీరు ప్రాజెక్ట్స్ని సెర్చ్ చేసుకోవడానికి అండ్ ఫిల్టర్ చేసుకోవడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. హియర్ యూ కెన్ సెర్చ్, ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది రిలయబిలిటీ కావచ్చు, సెక్యూరిటీ సెక్షన్స్, ఇంకా సెక్యూరిటీ రివ్యూస్, ఇంకా చాలా ఉన్నాయి మీకు ఫిల్టరేషన్స్లో. ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని కూడా మీరు ఆ రెస్పెక్టెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని మీరు లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్గా క్వాలిటీ గేట్స్ అండ్ స్టేటస్, మనకి క్వాలిటీ గేట్స్లో స్టేట్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, సో మేజర్గా వీటిని మనం ఫిల్టరేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఎన్ని క్వాలిటీ గేట్స్ పాస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడికి వస్తుంది. సో దీని ద్వారా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో అలాగే మనం కనుక ప్రాజెక్ట్స్ లోనికి వెళ్తే లైక్ మనకి జనరల్గా ప్రాజెక్ట్స్ ఓవర్వ్యూ ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఒకవేళ అన్బోర్డ్ చేసి ఉంటే మీకు ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడ లిస్ట్ అవుట్ వస్తాయి. ఇలాగే ఎంఎల్ ఆప్స్ పబ్లిక్ లెవెల్ ఉంది కదా ఇలాగా. సో దీనిలో కనుక మనం వెళ్తే ఐ థింక్ కరెంట్లీ ఈ ప్రాజెక్ట్స్ ఇంకా అన్బోర్డ్ కాలేదు. సో దీంట్లో కనుక మనకి వెళ్తే జనరల్గా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ప్రాజెక్ట్ ఓవర్వ్యూలోకి ఎన్ని బగ్స్ ఉన్నాయి, ఎన్ని వర్నబిలిటీస్ ఉన్నాయి, అలాగే కోడ్ స్మెల్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే కోడ్ కవరేజ్, డూప్లికేషన్. సో వీటి యొక్క అన్ని ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూడవచ్చు ఇన్ టు ది ప్రాజెక్ట్ ఓవర్వ్యూ, అంటే ఈచ్ ప్రాజెక్ట్ లోపల. ఓకే, సో ఇది వచ్చేసి బేసిక్ లైక్ యూస్ కేస్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ యూస్ కేసెస్ మనకి ఏముందంటే క్వాలిటీ ప్రొఫైల్స్. సో జనరల్గా మనకి క్వాలిటీ ప్రొఫైల్స్ని ఎక్కడ యూస్ చేస్తారంటే లైక్ క్వాలిటీ ప్రొఫైల్స్ అంటే కోడ్ అనాలిసిస్ టైంలో మల్టిపుల్ రూల్స్ని అప్లై చేసే ఒక ప్రాసెస్ని లైక్ క్వాలిటీ ప్రొఫైల్స్ అంటారు. అంటే లైక్ మనకి జనరల్గా మనకి మల్టిపుల్గా రూల్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి రూల్స్ ఉంది, క్వాలిటీ ప్రొఫైల్స్ ఉంది. సో యూజువల్లీ రూల్స్ ముందు ఉంటుంది, తర్వాత క్వాలిటీ ప్రొఫైల్స్ దాని తర్వాత ఉంటుంది. బట్ ఇక్కడ సమ్ రివర్స్ ఉంది కదా. సో క్వాలిటీ ప్రొఫైల్స్ కంటే ముందు మనం రూల్స్ డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో రూల్ అనేది మనకి జనరల్గా కోడింగ్ స్టాండర్డ్స్లో అనుకున్నా లేదా సోనార్ క్యూబ్లో. సో రూల్ అనేది స్పెసిఫిక్ కోడింగ్ గైడ్ లైన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని సోనార్ క్యూబ్ అనాలిసిస్లో అప్లై చేసే ఒక ప్రాసెస్. అంటే మన బెస్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, సెక్యూరిటీ స్టాండర్డ్స్ కావచ్చు. సో వీటన్నిటిని మన కోడ్ అనాలిసిస్లో అప్లై చేసే ఒక ప్రాసెస్ని మనం రూల్ అంటాం ఇన్ టు ద సోనార్ క్యూబ్. సో రూల్ యొక్క పర్పస్ ఏంటంటే మెయిన్గా బగ్స్ని, వల్నరబిలిటీస్ని, కోడ్ స్మెల్స్ని డిటెక్ట్ చేయడానికి మెయిన్గా దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో రూల్స్ అంటే ఏంటి? ఇట్స్ అ బెస్ట్ ప్రాక్టీస్ ఆర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ని కోడ్ అనాలిసిస్ అప్లై చేసి ఒక ప్రాసెస్ అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వాలిటీ ప్రొఫైల్స్కి వద్దాం. సో ఐ హోప్ మీకు రూల్స్ అనేది అర్థమైంది అనుకుంటాను. సో క్వాలిటీ ప్రొఫైల్స్ అంటే కోడ్ అనాలిసిస్ టైంలో మల్టిపుల్ రూల్స్ని, ఇక్కడ చూసారా మనం ముందు రూల్స్ని అనలైజ్ చేసుకున్నాం. సో రూల్ అనేది ఒక స్పెసిఫిక్ కోడింగ్ గైడ్ లైన్. సో జనరల్గా మనకి కోడింగ్ గైడ్ లైన్స్ ఏమున్నాయి? మనకి జావా ఉంది, పైథాన్ ఉంది, ఇంకా రూబీ, .NET. సో ఆ కోడింగ్ గైడ్ లైన్స్ని బట్టి వాటి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని సోనార్ క్యూబ్ కోడ్ అనాలిసిస్లో అప్లై చేసే ఒక ప్రాసెస్ని రూల్ అన్నాము. సో ఈ కాంబినేషన్ ఆఫ్ రూల్స్, ఏవైతే మనకి కోడ్ అనాలిసిస్ టైంలో కాంబినేషన్ ఆఫ్ రూల్స్ని అప్లై చేసే ఒక ప్రాసెస్ని క్వాలిటీ ప్రొఫైల్స్ అంటారు. ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటాను రూల్స్కి క్వాలిటీ ప్రొఫైల్స్ ఒక డిఫరెన్స్. సో క్వాలిటీ ప్రొఫైల్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కోడ్ క్వాలిటీని ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి, స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఆర్ ప్రాజెక్ట్ మీద రూల్స్ని ఆర్గనైజ్ చేయడానికి దీన్ని మెయిన్గా యూజ్ చేస్తాం. సో వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం యొక్క క్వాలిటీ ప్రొఫైల్స్ని మనకి క్రియేట్ సెక్షన్లోకి వెళ్ళి మన ఓన్ క్వాలిటీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఇక్కడ చూడండి, C++, కోడ్ ఫార్మేషన్స్, కోబాల్ట్, డాకర్, ఇంకా HTML, జావా స్క్రిప్ట్, ఇంకా చాలా కాట్లిన్, ఇంకా పైథాన్, PySQL, సీక్రెట్స్. సో ఐ థింక్ వీ కెన్ సర్చ్ విత్ పైథాన్. సో చూడండి పైథాన్ కూడా ఉంది మనకి. మనం పేరెంట్ ఇక్కడ ఉన్నాయి. సో సోనార్ వేవ్ బిల్ట్ ఇన్ మనకి ప్రొఫైల్స్ ఉన్నాయి. సో అలా మన ఓన్ కస్టమ్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకొని మనం ఎంచక్క వాటిని మనం యూస్ కేస్లో యూస్ చేసుకోవచ్చు ఇంటూ కోడ్ అనాలిసిస్. ఓకే,
ఈవెన్ మీరు రూల్స్ సెక్షన్కి వచ్చినా కూడా మీకు ఇక్కడ చూడండి లాంగ్వేజ్ లైక్ లాంగ్వేజ్ వైజ్ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ జావా ఉంటే, సో జావా స్క్రిప్ట్ అంటే జావాలో చూడండి మనకి 706 రూల్స్ ఉన్నాయి. సో వీటిని మన రూల్స్ని ఏదో ఒక రూల్ని క్లిక్ చేసుకొని, సో ఆ రూల్స్ యొక్క యూసేజ్ ఏంటి, వాటిని ఎలా ఫిక్స్ చేయాలి, సో ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి, ఆ యూసేజ్ యొక్క దాని యొక్క కంప్లీట్ యూసేజ్ మనం ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. సో క్వాలిటీ ప్రొఫైల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సోనార్ వే, లైక్ సోనార్ వేలో ఇక్కడికి వెళ్ళి కంప్లీట్ క్వాలిటీ ప్రొఫైల్స్లోకి వెళ్ళి ఈ క్వాలిటీ ప్రొఫైల్స్లో ఎక్కడ మనకి ఈ రూల్ అప్లై అయింది వీటి మాట మనం చెక్ చేసుకోవచ్చు. బట్ నౌ ఇట్స్ నాట్ షోయింగ్, ఎందుకంటే మనం ఎటువంటి ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ చేయలేదు. జస్ట్ మనం ఈ యొక్క యూసేజ్ ఏంటి ఆర్ ఈ యొక్క కేటగిరీస్ యొక్క యూసేజ్ అని డిస్కస్ చేస్తున్నాం. సో అలాగే పైథాన్కి వెళ్తే ఇఫ్ యూ గో టు పైథాన్, సో ఆ పైథాన్ లాంగ్వేజ్ మనకి ఇవన్నీ ఉండొచ్చు చూడండి, ఇలాగా ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. సో ఈ రూల్స్ బట్టి మనం అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఐ థింక్ అరౌండ్ 300 సంథింగ్ 330 రూల్స్ ఉన్నాయి. సో ఇలా మనం ఒక్కోటి మనం సెలెక్ట్ చేసుకొని వాటన్నిటిని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇట్ ఈస్ మేక్ యూ అండర్స్టాండింగ్. సో రూల్స్ అంటే ఏంటి, క్వాలిటీ ప్రొఫైల్స్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, క్వాలిటీ గేట్. సో మనం ఏదైనా కోడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నప్పుడు, లైక్ ఒక ప్రాజెక్ట్ మీద మనం కోడ్ క్వాలిటీ చేస్తున్నప్పుడు, సో ఆ కోడ్ క్వాలిటీ అనేది ప్రాజెక్ట్స్లో పాస్ అయిందా ఆర్ ఫెయిల్ అయిందా అని డిఫైన్ చేసే కండిషన్ని క్వాలిటీ గేట్ అంటాం. అంటే ఇప్పుడు జనరల్గా మనం కోడ్ క్వాలిటీ చెక్ చేస్తుంటాం ఒక ప్రాజెక్ట్ మీద. సో ఆ ప్రాజెక్ట్ మీద ఆ కోడ్ క్వాలిటీ అనేది ప్రాజెక్ట్లో మనకి పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఒక కండిషన్ డిఫైన్ చేసేది క్వాలిటీ గేట్. సో మనకి డిఫాల్ట్గా సోనార్ క్యూబ్ అనేది మనకి బిల్ట్ ఇన్ క్వాలిటీ గేట్ ఇస్తుంది. అందులో వచ్చేసి మనకి లైక్ న్యూ బగ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ రేటింగ్ ఏ, న్యూ వర్నబిలిటీస్ ఆర్ ఇంట్రడ్యూస్ రేటింగ్ ఏ, ఇలా మనకి బేసిక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇలా వస్తుంది. సో ఒకవేళ ఇలా కాకుండా మనం ఓన్ క్వాలిటీ గేట్ క్రియేట్ చేసుకోవాలనుకో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి మనం క్రియేట్ మీద క్లిక్ చేసి ఆ క్వాలిటీ యొక్క గేట్ నేమ్ ఇచ్చేసి అండ్ సేవ్ అండ్ ప్రెస్ చేసేస్తే మీ క్వాలిటీ గేట్ అనేది ఇక్కడ బిల్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి. సో మీరు దీనికి ఏమన్నా మీరు కస్టమైజ్ చేసుకోవాలి, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దీన్ని ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కండిషన్స్ మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. 80% కవరేజ్, 80%, డూప్లికేట్స్ 3%, సెక్యూరిటీ హాట్స్పాట్ 100%, సెక్యూరిటీ రేటింగ్ ఏ, ఇలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బేసిక్ క్వాలిటీ గేట్ యొక్క యూస్ కేస్. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంబర్స్. ఐ థింక్ ఈ సోనార్ క్లౌడ్లో మనకి 5 మెంబర్స్ వరకే ఉంది. అండ్ బిల్లింగ్ అన్నప్పుడు ఇక్కడ చూసి అడ్మినిస్ట్రేటివ్ పార్ట్లో మనకి ఆర్గనైజేషన్ సెట్టింగ్స్కి వెళ్తే మన అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఏంటి, యూఆర్ఎల్స్ ఏమున్నాయి, ఆర్గనైజేషన్స్ ఏంటి, కంప్లీట్గా ఈ ఆర్గనైజేషన్ డిలీట్ చేయాలా లేదా పెట్టుకోవాలా, సో కంప్లీట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పార్ట్. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి మెయిన్గా యూజ్ చేస్తున్న కేటగిరీస్ అండి ఇంటూ సోనార్ క్యూబ్. సో ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్, ఆ తర్వాత రూల్స్ అండ్ క్వాలిటీ ప్రొఫైల్స్ అండ్ క్వాలిటీ గేట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్. సో ఇది వచ్చేసి బేసిక్ కేటగిరీస్. సో ఈ కేటగిరీస్ యూస్ చేసుకుని మనం కంప్లీట్గా సోనార్ క్యూబ్ ప్రాజెక్ట్స్ని ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. సోనార్ క్యూబ్లో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. అండ్ రూల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రూల్స్ మొత్తాన్ని మనం ప్రొఫైల్గా యాడ్ చేసుకోవచ్చు. అలాగే క్వాలిటీ గేట్స్ని కూడా అబౌవ్ 80% ఆర్ లెస్ దెన్ 80% మనం పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ టెక్నికల్ స్టాక్ లైక్ జావా, పైథాన్, .NET, డిపెండ్స్ ఆన్ ద స్టాక్ బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అనుకుంటున్నాను కంప్లీట్గా ఈ యొక్క సోనార్ క్యూబ్ యూలో ఉన్న కేటగిరీస్. So thanks for watching. Stay tuned. Bye bye.